సైఫ్పై కత్తితో దాడికి పాల్పడ్డ దొంగ అత్యవసర మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు. అర్ధరాత్రి 2:33 సమయంలో మెట్ల మార్గంలో దుండగుడు దిగుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు లీలావతి హాస్పిటల్ డాక్టర్స్. సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు నితిన్ డాంగే. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన హాస్పిటల్కు తీసుకొచ్చారన్నారు డాక్టర్. వెన్నుముకలో గుచ్చుకున్న కత్తిని తొలగించామని చెప్పారు నితిన్. సైఫ్ ఎడమ చేతిలో 2 లోతైన గాయాలకు, మెడపై ఉన్న మరో గాయానికి ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుందని చెప్పారు. అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయన కుమారుడు జై గదిలో నక్కారు. రూమ్లో ఆగంతకులను చూసిన కేర్ టేకర్ ఒక్కసారిగా కేకలు వేయడంతో బయటకొచ్చారు సైఫ్. దీంతో సైఫ్ దుండగుల మధ్య జరిగిన పెనుగులాటలో స్టార్ హీరోతో పాటు జై కేర్ టేకర్ కూడా గాయపడ్డారు. ఈ దాడిలో సైఫ్కు 6 చోట్ల కత్తి గాయాలు కాగా వీటిలో వెన్నుముక పక్కన మరో చోట లోతైన గాయాలను గుర్తించారు డాక్టర్స్. దాడి జరిగిన సమయంలో కరీనా, తైమూర్ కూడా ఇంట్లోనే ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు లీలావతి హాస్పిటల్ వైద్యులు. సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు డాక్టర్ నితిన్ డాంగే. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన హాస్పిటల్కు తీసుకొచ్చారన్నారు. వెన్నుముకలో గుచ్చుకున్న కత్తిని తొలగించామని చెప్పారు. సైఫ్ ఎడమ చేతిలో 2 లోతైన గాయాలకు, మెడపై ఉన్న మరో గాయానికి ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుందని చెప్పారు. అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయన కుమారుడు జై గదిలో నక్కారు. రూమ్లో ఆగంతకులను చూసిన కేర్ టేకర్ ఒక్కసారిగా కేకలు వేయడంతో బయటకొచ్చారు సైఫ్. దీంతో సైఫ్ దుండగుల మధ్య జరిగిన పెనుగులాటలో స్టార్ హీరోతో పాటు జై కేర్ టేకర్ కూడా గాయపడ్డారు. ఈ దాడిలో సైఫ్కు 6 చోట్ల కత్తి గాయాలు కాగా వీటిలో వెన్నుముక పక్కన మరో చోట లోతైన గాయాలను గుర్తించారు డాక్టర్లు. దాడి జరిగిన సమయంలో కరీనా, తైమూర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. సైఫ్పై కత్తితో దాడికి పాల్పడ్డ దొంగ అత్యవసర మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు బయట పెట్టారు. ఇక దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నిందితుడికి సంబంధించి పోలీసులు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు? సైఫ్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? సైఫ్ అలీ ఖాన్ సంబంధించి ఉదయం ఏదైతే కత్తిపొట్ల దాడితో హాస్పిటల్లో చేరిన సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయం, కత్తిపోట్లు పడ్డట్టు కూడా హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. అయితే అతను నిలకడగా ఆరోగ్యం నిలిపే ఉందని చెప్తున్నారు.
అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి విచారణ కూడా వేగవంతం చేశారు. ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వారితో పాటు పలువురు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులతో పాటు పలువురు అనుమానితుల్ని విచారించారు. అయితే కొద్దిసేపటి క్రితమే సైఫ్ అలీతో కత్తితో దాడికి పాల్పడిన దొంగను అత్యవసర మార్గం ద్వారా ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా గుర్తించారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. అర్ధరాత్రి 2:33 సమయంలో మెట్ల మార్గంలో దుండగడు దిగినట్లు సీసీ ఫుటేజ్ ని గుర్తించిన పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ను కొద్దిసేపటి క్రితమే మీడియాకు విడుదల చేశారు. అయితే ఈ సైఫ్ అలీ ఖాన్ సంబంధించి ఏదైతే అత్యయత్నం జరిగిందో ఇది ఖచ్చితంగా ఎవరు చేశారనే కోణంలో ఇప్పుడు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అంతేకాకుండా ఏదైతే సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, మొన్న సల్మాన్ ఖాన్ ఇలా బాలీవుడ్ యాక్టర్ల పైన ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే దానిపైన కూడా విచారణ వేగవంతం చేశారు ఇటు ముంబై పోలీసులు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ సైఫ్ అలీ ఖాన్ సంబంధించి నిందితులు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, వారిపైన ప్రత్యేకంగా నిఘా పెంచాం, వారికి సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము, దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం, వారి ఇంట్లో ఎవరైతే అనుమానితులు దరిదాపులోకి వచ్చిన అందరినీ కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడతాం, ఖచ్చితంగా దోషులను ఎవరైతే శిక్షిస్తాం, ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే మరోపక్క ప్రతిపక్షాలు మాత్రం ముంబై సేఫ్ గా లేదు, ముంబై నగరంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి, ముంబై నగరంలో గత బీజేపీ ప్రభుత్వం ఈ 2 దఫాలు అంటే గతంలో సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం నేపథ్యంలో అనేక హత్యలకు తావు తీస్తుంది. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ తీసుకొచ్చిన నేపథ్యంలో వారిపై కొంత తీవ్రంగానే స్పందించారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ఎలాంటి సేఫ్టీ లేదనడానికి అక్కడ ఆధారాలు లేవు, మీరు ఈ విధంగా దుర్మార్గమైన ప్రచారం చేయవద్దు, ముంబై నగరం చాలా సేఫ్టీగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు తావులేదు, కానీ కావాలని కొంతమంది ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, ఇతర ఎవరిపైన అత్యయత్నం జరిగితే ఖచ్చితంగా మేము వెంటనే వారిపైన నిఘా పెంచుతున్నాం, వారికి సంబంధించిన ఎప్పటికప్పుడు నిఘా పెంచి ఎవరైతే అనుమానితులు వారిని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పారు. మొన్న ఏదైతే ఎన్సీపీకి సంబంధించిన లీడర్ కూడా హత్య కాబడిన తర్వాత ఇవాళ మరోసారి సైఫ్ అలీ ఖాన్ పైన కత్తుతో దాడి, ఇవన్నీ కూడా మహారాష్ట్ర పరువును కొత్త బజార్లకు ఇస్తున్నారు ఆ ప్రతిపక్షాలు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాల పైన మండిపడ్డారు ఈ ఫడ్నవీస్. అయితే ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ వాళ్ళ జరిగిన దాడి దురదృష్టకరం, ఖచ్చితంగా నిందితులను చర్య తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఎమర్జెన్సీ మెట్ల ద్వారా దుండగాడు పైకి వెళ్ళినట్లు కూడా గుర్తించారు, ఆ వీడియోను విడుదల చేశారు. దుండగాడు ఎవరు అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు గాలిస్తున్నాయి. ముంబై నగరంతో పాటు అనుమానం ఉన్న అన్ని చోట్లలో కూడా మా బృందాలు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపైన చర్యలు తీసుకుంటాం, వారిపైన కఠిన శిక్షలు కూడా అమలు చేస్తాం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేము భద్రత కట్టుదిట్టం చేశాం, ప్రతి ఒక్కరిపైన నిఘా ఉంటుందని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ చెప్పారు. అయితే సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన ఆరోగ్యం ఇంకా కుదురుపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పలేము, ఐసీయూలో వైద్యం కొనసాగుతుంది, ఆపరేషన్ పూర్తయినట్లు కూడా కొద్దిసేపు క్రితమే వైద్యులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనేది మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు, తెలుసుకునే పోలీసులే చెప్పాలి, మాకు కొద్ది రోజుల నుంచి కూడా ఈ విధంగా జరుగుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్లు కూడా సందర్భంగా వారు చెప్పారు. ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి కింద ఏదైతే వీడియోలు చేశారో దాని ద్వారా కొంత ఎవరైతే కత్తులతో దాడి చేశారో ఆ ఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి కొంత మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా దీనిపైన సీరియస్ గానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, సీరియస్ గానే దీనిపైన కసరత్తు చేస్తున్నారు, నిందితులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని చెప్పేసి తేల్చి చెప్పారు. దీనిపైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం కూడా ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ లెవిల్.